ఓకే, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే an object of mass small m is allowed to fall from rest along a rough inclined plane. The speed of the object on reaching the bottom of the plane is proportional to. ఓకే, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఒక ఇన్క్లైన్ ప్లేన్ ఉందంట ఇలాగా. ఓకే, ఒక మాస్ ఎమ్ ఇక్కడి నుంచి రీచ్ చేశాడంట. ఓకే, ఇది ఈ కిందకి వచ్చేటప్పటికి ఈ మాస్కి ఎంత వెలాసిటీ ఉంటుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్స్ 0 అని ఇచ్చేసాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చే వెలాసిటీ దేనికి ప్రపోర్షనల్ అని అడుగుతున్నాడు, దేనికి ప్రపోర్షనల్ అని. ఓకే, ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. ఇది మాస్ అనుకుంటా. ఓకే, ఇది మాస్ ఎమ్, కిందకి ఎంజీ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇది థీటా అనుకుంటా, ఇది 90 అవుద్ది. ఓకే, ఇది 90 మైనస్ థీటా అవుద్ది. ఓకే, దీని పైకి నార్మల్ ఇది ఎమ్ కదా, దీనిపైకి నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ థీటా అవుతుంది. ఓకే, ఇది ఏమవుతుందంటే ఇది ఎంజీ, దీని మీద థీటా యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇది ఎంజీ కాస్ థీటా అవుతుంది. ఓకే, దీని ఫ్రిక్షనల్ ఫోర్స్ పైకి ఉంటుంది, వెనక్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి, ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత, బాడీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫ్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చినాయి, నార్మల్ రియాక్షన్ ఎంత ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ థీటా. ఓకే, మనకి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కనిపెట్టాలంటే ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూఎన్ కదా, దట్ ఈక్వల్స్ టు న్యూ ఎంజీ కాస్ థీటా. మనకి ఫ్రిక్షనల్ ఎంజీ కాస్ థీటా, మన ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ బాడీ 2 ఫోర్సులతో కిందకి వస్తుంది. ఈ బాడీ 2 ఫోర్సులతో కిందకి వస్తుంది. ఒకటి ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్, ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఇలా కిందకు ఉంది, డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమని వెనక్కి ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు ఉంది. ఓకే, మనకు ఫార్ములా తెలుసు, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ రెండో ఉన్నాయి. దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి ఫైనల్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంవి ఇనిషియల్ స్క్వేర్. ఇక్కడ వర్క్ డన్ బై గ్రావిటీ అంత ఎంజిహెచ్ మైనస్ వస్తుంది ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫోర్స్ ఇచ్చేసాడు కాబట్టి మ్యూ ఎం. ఇప్పుడు 1 సెకండ్, ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది, ఇక్కడ మ్యూ ఎంజీ కాస్ థీటా ఇంటూ సమ్ డిస్ప్లేస్మెంట్, అంటే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ హెచ్ అనుకుంటే, ఇప్పుడు మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్, దీన్ని ఆర్ అనుకుందాం. ఆర్ అనుకుంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి హెచ్ బై ఆర్. ఓకే, దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై సైన్ థీటా. ఓకే, ఇక్కడ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే హెచ్ బై సైన్ థీటా అవుద్ది. ఓకే, ఇప్పుడు వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అయింది, ఇక్కడ యూఎంజీ కాస్ థీటా బై సైన్ థీటా, కాట్ థీటా హెచ్ అవుతుంది ఇక్కడ. దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం వి ఫైనల్ స్క్వేర్ కనిపెట్టాలి కదా, వి ఫైనల్ స్క్వేర్ మైనస్ ఇది 0 అయిపోద్ది. ఓకే, ఇక్కడ మనకి ఈ ఎమ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమొచ్చింది, 2GH మైనస్ మ్యూహెచ్ కాట్ థీటా వస్తుంది ఇక్కడ. దట్ ఈక్వల్స్ టు వి ఫైనల్ స్క్వేర్ బై 2 ఇటు వైపుకి పంపిస్తే వి ఫైనల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2GH
మైనస్ 2 న్యూ హెచ్ కాట్ థీటా అవుద్ది. దట్ ఈక్వల్స్ వి ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ రూట్ ఓవర్ 2gh మైనస్ 2 మ్యూ హెచ్ కాట్ థీటా. సో మనకు ఫైనల్గా ఇక్కడ మనకి ఎమ్ లేదు, ఇక్కడ ఎమ్ టర్మ్ లేదు కాబట్టి దెన్ వి ఫైనల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎమ్ నాట్ అనమాట. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.